అందరికీ నమస్కారాలు. నిన్న ఉగాది పర్వదినం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులంటి యువతకు ఒక వరంలాగా నిన్న జాబ్ క్యాలెండర్ను ప్రకటించడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ చూస్తే ఇది కేవలం ఒక ప్రకటన కాదు, నిరుద్యోగులంటి యువతకు ఒక భరోసా. ఏ తేదీన ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారో అవన్నీ కూడా ముందుగానే తెలియజేయడం జరిగింది. దీనివలన ఈ రోజు నుంచి కూడా నిరుద్యోగులు ఈ ఉద్యోగాల పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒక నమ్మకాన్ని కలిగించడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం మంత్రులకి అందరూ కూడా ఉదయపూర్తికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఒకసారి ఉద్యోగాలకు సంబంధించి వాస్తవాలకు వస్తే 2019 ఎన్నికలకు మునుపు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో 2.30 అంటే 2,30,000 మంది ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క అవకాశం నాకు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఆ ఉద్యోగాలని భర్తీ చేసేస్తాను, యువత ఉద్యోగాలు పంచుతానని చెప్పి ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ళలో చూస్తే ఒక డిఎస్సి లేదు, ఒక జాబ్ ప్రకటన లేదు, ఉద్యోగాల భర్తీ లేదు. చివరికి వచ్చే పెట్టుబడులను, అదేవిధంగా కంపెనీలు తరిమేసి 30 లక్షల మంది యువత ఆశలను వమ్ము చేశాడు, యువతను దగా చేశాడు. ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్సిఆర్బి రిపోర్ట్స్ చూస్తే 4,100 మంది యువత ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ విధంగా ఆ రోజుల్లో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో యువతను మోసం చేశాడు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో యువత సమస్యలు తెలుసుకొని కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. ఆ లక్ష్యంలో భాగంగా ఇప్పటికే కూడా ఈ 20 నెలల కాలంలో 6,28,000 పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అందులో ప్రభుత్వ ఉద్యోగాలు 30,000 పైగా ఉన్నాయి. సుమారుగా 15,941 ఉపాధ్యాయులను నియామకాలు పూర్తి చేసి వారికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ ద్వారా పోలీస్ కానిస్టేబుల్ 5,757 మంది నియమించడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నప్పుడు 30,607 ఉద్యోగాలను, ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పటికే కూడా 24 కాలంలో భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖలు, ఇండస్ట్రీస్, సిల్క్ డెవలప్మెంట్, వీటన్నిటి ద్వారా కూడా చూసుకున్నప్పుడు మరొక 4 లక్షల పైగా కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇప్పటికీ 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో 6,28,000 పైగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి చెందింది. దీన్ని నిరుద్యోగ యువత అంతా కూడా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాన్ని సహకరించాలని కోరుకుంటూ, మరి ఈరోజు సాక్షి పేపర్లో చూసినప్పుడు కూడా ఈ జాబ్ క్యాలెండర్ పైన మళ్ళీ దుష్ప్రచారం మొదలుపెట్టారు. అంటే వీళ్ళకి ఏం మంచి పని చేసినా హర్షించరు, హర్షించకపోగా దుమ్మెత్తిపోయడమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి తన మీడియా ద్వారా, తన మీడియా సంస్థల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని యువత కూడా తిప్పికొట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.